మాతో అయింది కాళ్ళు నమ్ముకోదేవాడు అట్లా కాదు నువ్వు ఎత్తుకున్నది పట్టద్దు తోటి కరవదు మీరు అంటన్నా నేను వచ్చి 5 నిమిషాలు కాలేదు నీ కాలు పడిన నువ్వు భార్య కావాలి నేను భర్తను కావాలి ప్రేమ భార్య కాబట్టి కాలు తీసి నీ కాలు అందుకే కడుగు ప్రతి రోజు నీ కాలు కడుగుతాను ఒక్కడ ఎదిగేవాడు కరిగేవాడు కూలిపోవాలి కరిగడి కాదు ఉప్పు కాదు కాళ్ళు వేళ్ళు ఎక్కడ చూసినావమ్మా ఇప్పుడు మనం రాగా చూడలేదా ఎక్కడ చూడలేదా వాళ్ళ గెలవ చేతులకు గెలవాలి కలిగిపోవడం వచ్చింది ఏ బాబాలు అందుకని కూడుకుంటారు కుట్టారో నీకు వచ్చిన వడిచిపోవాలి కుట్టారో నాకైతే నీకే అనుకున్న పిల్ల వచ్చింది అనుకో నీ మాత్రం తీసుకుపోయి ఈ ఊళ్ళో పెట్టి నేను వేసేస్తాం నా మాత ఇంకా ఏ సిటీ నీళ్ళ తప్పుడు చూసుకోవడం అందుకని నేను మంచి కానీ మన తిరుమతిగా మాత్రమే బందిగా చూపిల్ల చూడు మూతిపోతు వెళ్తాన్నా అయ్యా లేతే భర్త కాలు మధ్య చీపురు కట్టబట్టి ఆకులు ఉడిచేది ఈనాటోళ్ళు నిద్రకల్లా మూడంటే మిగతా దాడిపోతానా లేతలేడు ఇప్పుడు మీకేం దాటం లేతలేడు ఎందుకంటే ఎప్పుడైనా తప్పన భర్త అన్నం వదిలిపెడితే ప్రసాదం తినేది భర్త ఈనాడు ఆడోళ్ళు వచ్చి కొడుకోవడం ఎత్తాను ఆకలికి ఇచ్చింది ఎవరి మధ్యకి దూకలకి ఇచ్చింది దూడల మధ్యగా మధ్యగా ఇచ్చింది సంతోషం పెట్టింది సావిత్రి అని కాదు భర్త బంగారం అనుకొని ఎప్పుడు ప్రాణాలు నిండుకున్నారు సావిత్రి శ్రీకలమ కొద్ది నవ్వుకున్నావు శ్రీమకు వెళ్ళిపోయింది కడగొట్టి మనలో కడిచి నవ్వుతూ తెప్పిన వల్ల రీతేమో తెలియదప్పరాయింది భార్య కట్టమంతే భర్త చెప్పుకోవాలి భర్త కట్టమంతే భార్య చెప్పుకోవాలి కన్ను గుడ్డు లాంటిది భార్య అన్నారు కంట్రేపు లాంటి వాడు భర్త అన్నారు అవి ఎట్లు పండి ఏకమైతే ఎడతారో కట్టేస్తాడు కట్టకుండా కట్టలేదు ఇంటి కాడేస్తే ఆట అవి నా కొడలే ఉన్న మాట అన్నదా నా కొడుకులు ఎవరే ఉన్న మాట అన్నరా మగవారో తిన్నరా మగవారో తిన్నరా రేపటికల్లా మన కర్మ లెక్క మన ప్రాణం వేయనాడు చిన్న కొడుకు నీకున్న పడతాడు పెద్ద కొడుకు నాకున్న పడతాడు అవి పూలు పెట్టి మన దానంగా ధర్మం చేసుకున్న కొడుకులు ఉన్నారమ్మా
అన్నారు భర్త భార్య అన్నారు కాలు జారిపోతే చేయాలి జారిపోతే కాలాదరా అవి అప్పటికైనా ఇప్పటికైనా వెనక చూడు ఏ కొడుకుతోడు చెప్పిన మాట ఏ కొడుకుతోడు చెప్పిన మాట ఏ బిడ్డతోడు చెప్పిన మాట ఏ అల్లతోడు చెప్పిన మాట భార్యకు భర్త చెప్పుకుంటా భర్తతోడు భార్య చెప్పుకుంటా మనసురా మనసురా నాతోటి చెప్పవా అందుకే అంటారు కావాలమా కళ్ళ కొడుకులు బాగా వెతి పాడేది ఆడపిల్లలందరూ ఈ ఊరిలో పుణ్య దంపతులన్నా పేరు వచ్చింది బాబా ఇంటికాడ నువ్వు దానం చేస్తాను కత్తిరి కన్నా దానం చేస్తున్నా కోడులో అన్న మాట ఉన్నాయి కొడుకొచ్చిన కోడులో అన్న మాట ఉన్నదా లేకపోతే కొడుకే ఉన్న మాట ఉన్నదే బాబా కొడుకొచ్చిన కోడలు ఏమన్నా మాట అన్నరా కొడుకులు ఏమన్నా మాట అన్నరా ఎందుకు చిన్నవేనవమ్మా ఏమన్నాడు బామా సావిత్రి అగో ఇప్పటికైనా అప్పటికైనా బామ మనకు 7 కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకు పెళ్లి చేసినవమ్మా అమ్మిరెడ్డి భార్య బాల నీలమ్మ ఉన్నది మన ఎవరన్నా ఏమన్నా మాటలరా బామధనం దొరుకు దాసుకోవాలి కట్టవద్ద 10 మందిని చెప్పుకోవాలి ఎందుకు చిన్నవేనమన్నప్పుడు ఆడవిల్ల సావిత్రిదేవి గుండెలకు పెళ్ళవని కార్యాలు పొరలబడ్డాయి కొడుకుల కన్నుల్ల బాధ బిడ్డల కన్నుల్లో తెలియదు బిడ్డల కన్నుల్ల బాధ కొడుకుల కన్నుల్లో తెలియదు కొడుకుల కన్న నా కోరిక తీరింది కానీ నాదం ఆడపిల్లలు లేరు నాదు ఆడపిల్లతోని ఏమన్నారు ఆడపిల్లతోని ఏమన్నారు ఆడపిల్లతోని రాకడన్నారు అగో బిడ్డ చదువుకొని బిడ్డను పెంచుకొని పెద్ద చేసి 20 ఏళ్ళ బిడ్డను చేసి ఒక చేతులు పెట్టిందాడు ఆడపిల్ల అత్తగారింటి వంగ అమ్మ నేను ఓదన్న నాన్న నేను ఓదన్నానంటే ఎంత కడుకునికైనా ఎంత కడుకరారికైనా విద్య నువ్వు అత్తగారింటి ఓదన్నవా కన్నుల పేరు దక్కించి కొండల వంశం అయ్యే విద్య అయ్యా ఆటల పాఠాలు కాదే నా విద్య అత్తగారి ఇంటి కాడ నా విద్య ఒకవేళ సాగులేదు లేదు మొదలేదంటారు దబ్బన చచ్చిపోయింది అగ మీ నాయనే చచ్చిపోయింద నేను పడితే గానాడు ఒక్క పూట వచ్చిపోయే విద్యో నా పెళ్లి ఎదురు సాగుకోనుకున్నవా ఏ బిడ్డలకైనా అమ్మాయి ఉండాలి అల్ల ఏ ఒక్కరైనా అడవి
పిల్లకు బాధే అందరు అవ్వ చచ్చిపోతే అవ్వగారింటి మీద సగం బలం పోతుంది అయ్య చచ్చిపోతే పురంగ బలం పోతుంది అవ్వయ్యను చచ్చినాకనే ఆడవిల్ల ఎడుకుంటా అత్తగారింటి వేయినాక తప్పనాదురుట్టం తక్కువయి అవే చచ్చిపోయి బిడ్డకేరు పెడితే అవే చేత తడుచుకుంటాం మచ్చ గుద్దుకుంటాం తన చేతుకున్న భర్తను తీసుకొని ఏడుళ్ళ మీదకెళ్ళి అయ్యో అంట అమ్మగారి ఇంటికైనా కవిటంగా అమ్మగారింటి గురికొచ్చి అమ్మ ఎంత పడుకుంటుంటే ఎంత పడుకుంటుంటే పడి అమ్మ నేను మొన్న చిన్నాడు కడుపు నిండా మాట్లాడుతువే అమ్మా అమ్మ నీవు ఇక్కడ చిన్ననాటి కళలు వేసుకుంటూ మా అమ్మక పండుగ నాడుగా తీర పెట్టింది ఈ పండుగ నాడికి సొమ్ము పెట్టిందని ఒక్కొక్క మాట విద్యారు మొక్కలన్న పక్కనే ఒళ్ళించుకుంటూ ఆడు వెళ్ళేస్తే అయ్యా 7 వారాల మంది అయ్యవారు బిడ్డ అంటే అక్కలానంగా వెంకటరెడ్డి తన భార్య సావిత్రి అన్న బిడ్డ చిందరిలో ఊరిగా తరయ్యంగా అవ్వనెత్తుకొని ఊళ్ళకెళ్ళి పోతుంటే అవ్వ ఊరు రమ్మన్నదా అవ్వ నిన్ను కాడు రమ్మన్నదా ఊరవతల దింపుడు గల్లం చేస్తే కాడ అది వాసన వచ్చిన శివమైనా నన్ను గన్న తల్లని నోట్ల నోరు పెట్టి ఆ శివుల నోరు పెట్టి అమ్మ ఆఖరి పిలుపందిందాము అమ్మ ఆఖరి పిలుపు కాలేనా బిడ్డలు వెళ్తున్న కాలేనా అమ్మగారింటి మీద బలం ఉంటుందని నాకు ఏ అన్న అవుతాడు నాకు ఏ తమ్ముడు అవుతాడే అమ్మో అవ్వనెట్టుకోని కాట్నంలో పెట్టంగా అమ్మ నీ పలంగి పరుపుల వండుకునేదాని బండల కట్టెల్ల నీ పక్కన ఒత్తుకపోతలేవా అగో దానం వేసి ఇంటికి వచ్చినాక ఆ గిట్ల కూర్చొని ఆ గుళ్ళ దీపం పోతే గుడి సీకడు పడుతుంది ఇంతకెళ్ళి మావ పోతే ఇల్లు సీకడు పడుతుంది అవ్వలేని ఇల్లు అవ్వలేని ఇల్లు ఇవల సీకడాయే ఇవల సీకడాయే ఏడాది 26 పండుగలొద్దాయి ఏ పండుగ నాడాదికి రాకున్నా బతుకమ్మ పండుగ తిన్నాడు నా బిడ్డ ఉన్నదని నన్ను దూరకొచ్చి నువ్వు అందమైన తీరసారులు పెడితేమో అవ్వగా పండుగ నాడు మన్నంతా అవ్వగారి ఇంటికి బిడ్డలు పోతంటే అవ్వలేదు అవ్వలేదు అని మంది మోకమైనా చూసుకుంటే అవలాలందుకే అంటారు ఏ మనది కానీ ఎన్నడున్నా అక్కడోడే మనది ఇక్కడోడు కాదు
ఇవాళ జరిగే పండుగ ఎవరిదంటే ఇప్పుడు వారి సంస్థానంలోన ఆత్మకల్ల భారతవ్వం ఇవాళ ఏది భారతవ్వా ఎడగానా రాదు ఓ దన్న కొడుకనా కొడుకరారా కొడుక నరసిరెడ్డి నా కొడుక రాకేది రెడ్డి నువ్వు ఒక్క కొడుక వారి ఒళ్ళె పెట్టుకోరు సాదుకున్నారండి నా కొడుకరారా కొడుకు నేను పోతా ఉన్నా నాన్న ఉంటాడు కొడుక నా భర్త నరసిరెడ్డి ఇక నేను పోతున్నా నాదు ఇక నీదంట నా దంట వాసింది కొట్టమంతా ఇంట నువ్వు ఒక్కరి ఉంటావా నీ భార్య వంగ నీకేమో చెప్పింది నాడ మనది పాయిరాల దంట దంట వాసినాదమరాయే బాబా ఆడ పోతుంది బాబా ఎవల చేతులోనా నన్ను పెట్టినవా ఇచ్చిన దేవుడు మెచ్చుకోండ ఎవరెట్ట ఉంటారు నాదే నిన్న కొడుకుల కోడళ్ళ చేతులు పెట్టిన అవ బిడ్డల కళ్ళ చేతులు పెట్టింది నాదా నా కోడల జయలక్ష్మి ఇక నేను పోతన్న విచ్చువో మీ మామయ్య ఉంటాడు పైరవరి చెప్పింది అవ్వా నీ కొడుకుల కొడుకు లెక్క చూసుకో నీ బిడ్డల బిడ్డ లెక్క చూసుకో ముసలళ్ళు 10 పిల్లలు అక్కడంటారు మావయ్య అంట బిడ్డ మావయ్యను నోడారు విలువ బిడ్డ ఇక నేను పోతన్నా కట్టిన ఇల్లుకు వాసన పెట్టిన పొయ్యి వాసిన్నే విద్య అయ్యో విద్యలారా మీరు పోతా ఉన్నా దక్కని మీ అమ్మ దుఃఖం పెట్టినాదా ఆడవిల్లలు వెతుకోని ఆ తల్లి భారతవ్వ చేతులు చెయ్యేది చెప్పింది ముచ్చటం కడుపు నిండా మాట్లాడి కైలాసం అందింది అల్లా మనవరాల రక్షిత మనవరాల సాక్షిత ఇక నేను పోతన్న విద్యరాల ఏదిగా నానమ్మా ఏడగా నారాదు నానమ్మని పిలిచే కొడితే పోయింది నానమ్మ ఇంకా కొన్ని రోజులుంటి మీ పెళ్లి నాడు నా కొడుకు బిడ్డ పెళ్ళి అని సంబరపడు నా మీ అమ్మ నా బిడ్డనే స్వప్నవ్వా బిడ్డనే రాజీత ఏదిగా మీ అమ్మ ఏడగా నారాదు ఆడపిల్లలు విద్యో ఓ విద్యలాల ఇక నేను తన్న విద్య దక్కని మీ అమ్మ దుఃఖం పెట్టింది పాడరాని పాట పాడుకోమన్నది ప్రయాణం అయిందే విద్య రెడ్డి నా అల్లుడాని రెడ్డి ఇక మీ అత్తమ్మ బాగి తీరింది నాయను నా 7,000 ఎవరో ఎంబడన్నవాడే వరి కొడుకు 2 ఆడపిల్లల పండుగ తిన్నాడు మీరు సీరలు వచ్చే కాడు మీరు సరళన్న పెట్టి కొడుకు అక్క అంత మంచేను అని ఆడపిల్లల మందలిస్తే తురితవుతుంది బావల చిన్నాడు కొడుకు బావలు ప్యాదల్లైన మీకన్నా పెద్దోళ్ళు రా కొడుకా ఆడపిల్లలు అవ్వగారింటికి వచ్చి అవ్వగారింటికి వచ్చి భూమి వంట పోతారు పెడితే ముక్కిన పువ్వు తింటారు పెడితే సీరలైకి వంట పోతారు కొడుక కొడుక మీ నాన్న పైలం కొడుకు నాన్న పైలం కొడుక
కాదు మనసు 1000 ఏళ్ళ బతికిన వేరు తప్పది 100 ఏళ్ళ బతికిన సాగు తప్పది మనం అనుకుంటాం నాకేమైంది నేను ఎందుకు చచ్చిపోతాను విర్రవీగుతాం మనసు ఈ టైంకు ఇక్కడ ఉండొచ్చు రేపు ఇదే టైంకు ఊరొకరు ఇల్లు కట్టవచ్చు చిన్ననాడు ఎడిసేడి బిడ్డలన్నా దేవాయనా 4 కోటి వరాలు పోసిన కోడలు బిడ్డ కాదు వచ్చి వరాలు పోసిన అల్లుడు కొడుకు కాదు కన్నది కడుపు వాడు కట్టింది బట్ట కాళ్ళ మీద ఉండదు మురికి కావాలి అగో ఎంతైనా 7 కొడుకులతో ఒక్క బిడ్డ ఉంటే అన్నలకు చెల్లన్నడే తోడబుట్టిన తోడు ఆడపిల్లలేక చిన్నవైనా నీ మాట నా మాట నీ మాట నా మాట నువ్వు తడివి తడిపి దానం చేసి పోయి వసలు పట్టుకొని రెడీ అమ్మన్నాడు నడకాలు రేపి బండి కట్టుకొని రోజులో వెలిగిన రాజవెంకరెడ్డి గారి కూడా ఇంటి ముందు గర్వల బండిని ఇళ్ళ ధనవంతు వచ్చిన బంధంలో పోతుందో అవు సంతానం ఇచ్చే సర్వతుడు ఎక్కడ మనకి వెళ్ళిపోతామని నా భార్య సాగుతుడే ఏనంగా వస్తుందని భార్య కొరకు అన్నదోడు వేసుకుంటున్నాడా వెళ్ళిపోవాలంతే మానేట్లకేంది అవి గంటకి గుంటున్నాడుతుంటే గుంటనేరా పక్క పంట తింటారా రాజా 2 కోట్లు అవే చూడు ఎట్లా అవే 2 కైల్ది మైల్ది అవి ఏంది ముందు ఆకలిస్తే అవి ఈ ఒలిపడదా నమ్ముతాను కూడా ఇయ్యాడు కానీ అమ్మ కానీ ఇద్దరు ఉండాలి మనకి ఏందవి ఎద్దేనా ఇంకా ఇట్లా ఉండాలండి మళ్ళీ వెళ్ళిపోదా సై సై మేడారు చదరా భార్య భర్తలు గంగరేలు దాటుతున్నారా భార్య భర్తలు గారు 4 3 ఒక బండి కట్టుకోవాలి అవి రంగురంగు
లోపల నాడు రామయ్య తోడుగాడుకున్నారా పెద్ద పని రావణ మీద అదోడుకు రాని వచ్చిన నాట ఎంలవాడ రాయకులు కుండలు తాను చేతులు లింగలింగని కాంగ్రెస్ టమాలు పొందని గట్టెలు బలవంతులు పెట్టలే సంతనం చేయలేదు అవి అడిగేది కొండగట్టుకు వచ్చింది 1,000 బాబాలు ఒప్పో తండ్రి ధర ఊరికి రాని వచ్చినమ్మా ఎందులో ఏ దేవుడు మెచ్చి సంతానం ఏదో బామ మన రాజే గింత ఉన్నది మనకు భగవంతుడు సంతానం మనకి నేనేం చేద్దాం అని పనులు మనకున్నారు పాట పడతారు గారు నాడురా భర్తలు పోతా ఉన్నారు అడిగిన పనులు పోతా ఉన్నాయి వెంకరెడ్డి పెద్దపుడు చూపు పనులు కొడుతుంటే అవి కారు దగ్గర కోరడు మాట్లాడుకుని మాట్లాడుకుని కొట్టాడుతున్న మన బాగా మాట్లాడుతున్న గుడ్డ బాగా కూతురు పెద్దంటే అవి 4 రోజులు కూడా రావంగా ఆడికి సావిత్రి తోకలు వచ్చాక కోళ్ళ చేతులు ఉంటారు హౌలే మరి ఇక్కడ కొడుకులు కాబట్టి నువ్వు అయ్యే వాటి బామ్మడి అంటావా మరి ఇప్పుడు నేను బామ్మడిని నాకు అయ్యే వాళ్ళని కొడుకుని వాళ్ళని బామ్మ సరే హలో హలో పొద్దుగా ఒక రాజా పుల్బాట్లే నాయన ఎవరు నేనా అబ్బో అట్లయితే నువ్వే బావా నేనే బామ్మడి పాటలో 2 ఇస్తాను అన్న నువ్వు ఆపే రారు అబ్బో ఆపు కాదు నువ్వు ఎట్టంటే ఒక ఐదారు వేస్తావు ఒక్కొక్కటి అంటావు 2 పార్టీలు లేమంటావు నాయన కూర్చుంటే చెదలు పట్టాలి ఎందుకొరకు పని లాభం అన్నా ఏ దేవుడైనా కళలు నిన్న నవ్వుపడి ఎందుకు నీ అడిగాలు నడిచినా కొట్టు పెడతా అట్లాగా నాదా నేనేం వెనుకపోవాలి వెళ్ళిపోయిన కూడా ముందు పోవాలి ముందు వద్దరు భయపడ్డావు భయపడి ప్రాణం మాత్రం ఉండవచ్చు అని ఈ బొట్టే చాలుబడి కాపాడుకున్నా ఇంకా తప్పను అవన్నీ ఇచ్చే పెట్టినా అట్లయితే బొట్టు పెట్టుకుంటే కొద్దిగా నువ్వు బొక్కలు అంత ఇక్కడ ఉన్నది అంత ఊపిరైట్ కాదే టీప్ అక్కడే ఉన్నదమ్మా సింహల్ ఇక్కడ అక్కడ 3 సర్పంచులు సర్పపోయేసి ఉన్నది ఎత్తెత్తు కొండలు ఉన్నాయి మరి ఏంటి అంత బర్రు కనబడతాయి పాటలు కనబడతాయి గుడి మీద పోయేద్దాం ఉంటుందా రమ్మంటున్నా నేను రానంటున్నాను నాదా రమ్మని అంటే రాను అంటారు సరే నువ్వు రాకురా పడలేదు నేను గుడి వేటికి పోతా నువ్వు కూర్చో చుట్టి చెవులకు దేవుడు ఉంటారు నాదా రమ్మని అంటే రాను అంటారు సరే రాకురా పర్వాలేదు నేను గుడి వేటికి వెళ్ళిపోతా గుడి దగ్గర గుండ ఉంటది గుడి దగ్గర అయ్యారు ఉంటాడు తరబెట్టి ఆన్ చేసినాక బ్రహ్మములు ఇష్టం భర్త అంటే నా భర్త చచ్చిపోయిండు నా భర్త బొందు పెట్టుకున్నా ఇలా పండుగ వేసిన గోరి గోరికి సున్నం వేస్తున్నా ఇప్పటికి నెల మార్చుకి ఉండబోతురాదు సరే నీ అంకావాడిని అత్త బాగా కుట్టాడు కొండల వేడి గత్తరి అమ్మా భార్య భర్త మళ్ళీ ఎదురంగలి పోతా ఉన్నాడా అంటే భార్య భర్తలు ఏడ వద్ద ఉంటారు పొద్దుగా
ఇప్పుడు అది తిరమర పెట్టు తిరమర పెట్టు నేను చెప్తా అప్పుడు భార్య అరే గుడి వేడి కట్టే వాళ్ళు సున్నాలు శుద్ధి చేసి గత్రం వడిసి అప్పుడు భార్య పడుతుంది కొడుకున్న బిడ్డలే వాళ్ళు బ్రహ్మములు వేసుకోండి అరే అంజన వేడుకుంటా ఉన్నారాట నిన్న చంద్రమన్న ఓ అంజన్న పేరు గల్ల దేవుడవయ్యా ఓ అంజన్న చంద్రమాట ఓ అంజన్న పేరు గల్ల దేవుడవయ్యా ఓ అంజన్న చిన్న చిన్న బుక్కాలాట ఓ అంజన్న చిత్రమైన దేవుడవాట ఓ అంజన్న నాయుడు మీకత్తగా నీడు నాకత్తారా ఆరు పెద్ద పెద్ద బుక్కాలాట ఓ అంజన్న పేరు గల్ల దేవుడవయ్యా ఓ అంజన్న కొడుకున్న వారే కాదా ఓ అంజన్న కొడుకులు ఓడగట్టేనామా ఓ అంజన్న అడిగిన వారే కాదా ఓ అంజన్న ఆడపిల్లలు ఇచ్చినావా ఓ అంజన్న రామకున్న దిగాలాట ఓ అంజన్న నీ గుడ్లే వెలుగోలాట ఓ అంజన్న నిన్న చంద్రమన్న ఓ అంజన్న పేరు గల్ల దేవుడవయ్యా ఓ అంజన్న కర్మగారి జిల్లాలోనా ఓ అంజన్న కదరాకు దేవుడవయ్యా ఓ అంజన్న జిల్లాలో